హాయ్ అండి అందరికీ. ఈరోజు మా వారైతే జ్యూస్ రెడీ చేస్తున్నారు. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చూపిస్తాను చూడండి. అరటిపండు ఒక 2-3 అయితే సరిపోతాయి. క్వాంటిటీ బట్టి అరటిపళ్ళు తీసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు. నెక్స్ట్ కిమ్ డైట్స్ అని చిన్న క్రీమ్లా ఉంటుంది, సిరప్ చాలా బాగుంటుంది. ఇదైతే పాల్లో కలుపుకోవడానికి తెచ్చుకుంటారు చాలా వరకు. ఇది మనం జ్యూస్లో కూడా వాడుకోవచ్చు, లేదంటే మనకు బయట పచ్చివి దొరుకుతాయి ఫ్రూట్స్ టైప్లో, అవన్నీ సరే వేసుకోవచ్చు. ఇదైతే ప్యాకెట్ అయితే 10 రూపీస్ పడుతుందండి. ఇంకా ఇందులోకి అయితే 3 అయితే దానిమ్మకాయ పిక్కలు ఒలిచి వేసుకుంటున్నాము. చూడండి, దానిమ్మ, మీకు నచ్చిన దానిమ్మ వేసుకోవచ్చండి, మరి ఎక్కువ వేసుకోకూడదు. ఇదేమో బాదం, ఒక క్వాంటిటీ బట్టి ఒక గ్లాస్ వేసుకుని సరిపోద్ది, టీ గ్లాస్ టైప్లో. నెక్స్ట్ ఏమో సన్ఫ్లవర్ సీడ్స్ అండి, ఇవేమో పంప్కిన్ సీడ్స్ కొద్దిగా వేసుకోవాలి. చూసారా, చూడండి ఎలా వేసాము. ఇప్పటివరకు మా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాదం కూడా వేసేసాము. బాగా కోల్ చేసేస్తుందండి, అందుకే వాయిస్ అలా ఉంది. మీ ఇంకా కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడైతే షుగర్ అండి, మన క్వాంటిటీ బట్టి మన స్వీట్ బట్టి మనం షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసుకోవాలి, లేదంటే ఆల్రెడీ మీ దగ్గర కాచిన పాలు ఉంటే పాలు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకు అప్పుడు పాలు అయితే కుదరలేదు, అందువల్ల వాటర్ వేసుకున్నాను. దీని ఇలా 10 minutes మిక్సీ పట్టాలి, ఎందుకంటే బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి మా వారు ఎలా ఉండి ఏ వాతావరణంతో ఉండి స్టార్ట్ చేశారో జ్యూస్. ఏ టైంలో అనుకుంటే ఆ టైంలోనే చేసేయాలంటారు, అందుకే నైట్ ఒక 7 అవుతుందండి ఇప్పుడైతే చేయడానికి ప్రిపేర్ అయ్యారు. ఒక 10 minutes కూడా మనం ఇలా మిక్సీ పెట్టుకోవాలి, చాలా సాఫ్ట్గా అయిపోద్ది. ఎందుకంటే మనం బాదం నానబెట్టుకోలేదు కదా, అందువల్ల ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది. బాగా గ్రైండర్ అయ్యేలాగా మనం బాగా మిక్సీ పెట్టుకోవాలి, సాఫ్ట్గా ఉండాలన్నమాట. చూడండి, బాగా మిక్సీ పెట్టుకొని మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అప్పుడు కూల్ అవుతుంది. అంతేనండి, మనం గ్లాస్లో వేసుకొని తాగేయటమే. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా చిన్నపిల్లలకి